జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి బోర్బండ్ డివిజన్ సైట్ 1, సైట్ 2, సైట్ 3 ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ప్రభుత్వ అధికారులతో విస్తృతంగా పర్యటించారు. కార్యకర్తలతో మోటార్ సైకిల్ తో వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డిని స్థానికులు వాయిద్యాలతో ఆహ్వానించారు. సైట్ 3 కమ్యూనిటీ హాల్ పక్కన 7,20,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం కానున్న సీసీ రోడ్లు 3,20,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేసి నాలా పనుల శిలా పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. సైట్ 3 వెల్ఫేర్ అధ్యక్షుడు ముకరం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేతో పాటు బోర్బండ్ డివిజన్ కార్పొరేటర్ వనజ లక్ష్మణ్ గౌడ్, సైట్ 2 సంక్షేమ సంఘం అధ్యక్షులు ఖాదీర్, సైట్ 3 సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరీం, జనరల్ సెక్రటరీ సునీల్ కుమార్, లక్ష్మణ్ గౌడ్, అడ్వైజర్ శారద, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డు నాలా పనులు శంకుస్థాపన కార్యక్రమంతో పాటు బంజానగర్ లో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గణేష్ ఉత్సవాలను, విద్యుత్ సరఫరా తదితర సదుపాయాల గురించి విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి చర్చించారు. పలు సూచనలు చేశారు. గణేష్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. సైట్ 3 ప్రాంతంలోని జయంతి నగర్, సునీల్ నగర్, దేవయా బస్తీ, రాజానగర్, బంజార్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులు పేరు పేరును ఆప్యాయంగా పలకరించారు. ఇబ్బందులు తెలుసుకున్నారు. వికలాంగుల పెన్షన్ అందుతుందా లేదా అని అడిగారు. వృద్ధులు, మైనార్టీలు, మహిళలు అందరితో సన్నిహితంగా తిరిగారు. స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మీయంగా వ్యవహరించి తమ ఇబ్బందులను తెలుసుకునేందుకు స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చేయలేని వాళ్ళకి 500 టీవీ 11 న్యూస్ హైదరాబాద్.